నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండాలా వద్దా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఉండాలా లేకపోతే కొత్త పార్టీ రావాలా, లేకపోతే ప్రాంతీయ పార్టీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలా, ఇదే అంశానికి సంబంధించి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగినప్పుడు విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక గ్రామం కాదు, అలానే ఓ మండలం కాదు, ఓ నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రంలోని చాలా గ్రామాలు, చాలా నియోజకవర్గాలు, చాలామంది కూడా ఒకటే అంశం మీద ముక్తకంఠంతో కూడా నినాదించిన అంశం ఏంటి, ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ ఎందుకు వద్దంటున్నారు. ఓ పక్కన ముఖ్యమంత్రి, మరో పక్కన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పరిపాలనతో పాటుగా ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావద్దు అని ముక్తకంఠంతో తెలంగాణ యావత్తు సమాజం నినాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి దీన్ని చూద్దాం, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఒకసారి చూడురి, మీకే అర్థమవుతుంది. రేవంత్ ఇంకెప్పుడు దిగిపోతావు నాయనా, రేవంత్ ఇంకెప్పుడు దిగిపోతావు నాయనా, సర్వే చేస్తున్న కాంగ్రెస్ ఏజెంట్లకు జనం ప్రశ్నలు, రైతు భరోసాతో అన్నదాతలకు శాంతించారా లేదా, స్థానిక పోరు కోసం కాంగ్రెస్ సీక్రెట్ సర్వేకి వెళ్ళిన వారికే రివర్స్ క్వశ్చన్స్ వేస్తున్న జనం, 3 సార్లు ఎగ్గొట్టి రైతు బంధు ఏంది అంటున్న రైతులు, ఇక పింఛన్ విషయంలో ఏకిపారిస్తున్న వృద్ధులు, 4000 పింఛన్ ఎటుపాయే, కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తుండు, ఇక ఓట్లు మల్లడుగు, ఓట్ల ముంగట మస్తు ముచ్చట్లు చెప్పిర్రు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నెలకి ఇస్తానన్న 2500 గుర్తుకు చేస్తున్న మహిళలు, ఇక రేవంత్ రెడ్డి ఇంకెన్నాళ్ళు ఉంటాడని అడుగుతున్న వృద్ధులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు సైతం కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇటీవల పీసీసీ పెద్దలకు చేరిన సర్వే రిపోర్ట్ అంటూ కూడా చూస్తున్న అంశాన్ని అయితే ఒకసారి చూస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణలో చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తీరు ఎంత దారుణంగా ఉంది అంటే వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, నేను ప్రభుత్వం విషయంలో చెప్తున్నా, ప్రభుత్వానికి సంబంధించి ఇంకా దిగిపోతే బాగుండు, ఈ ప్రభుత్వం మనకు వద్దు, ఈ ప్రభుత్వం ఉంటే మనం అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తే ఏర్పడుతుంది, కాబట్టి ఈ ప్రభుత్వం వద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి చేసిన ఘోర వైఫల్యాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత కార్యకర్తలు, దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలైతే చాలా స్పష్టంగా క్లారిటీగా కూడా వారు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పడంతో పాటు ఇదే సర్వేకి వెళ్ళిన వ్యక్తులకు రివర్స్ ప్రశ్నలు కూడా అడుగుతున్న తరుణం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా వరకు చూశారు, రైతు బంధు ఏంది దాదాపుగా 18 నెలల కాలంలో ఏంది వానాకాలం, ఎండాకాలం, మళ్ళీ వానాకాలం ఎగ్గొట్టిన పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూసాం. దానితో పాటు ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా ఏది స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, దాంతోపాటు ఇక నగరాలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రెడీ అవుతున్నాయి పార్టీలు. ఇలాంటి పరిస్థితులలో ఒక సీక్రెట్ సర్వే చేయించినప్పుడు బయటపడ్డ విస్తుపోయే నిజాలు, కాంగ్రెస్ పార్టీ వద్దంటున్నారు, రేవంత్ రెడ్డి వద్దంటున్నారు, అంటే ప్రభుత్వం వద్దు, దాంతోపాటు ఆ పార్టీ కూడా మాకు తెలంగాణలో వద్దు అనే తారాస్థాయికి ఎందుకు చేరింది అంటే పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ 2 విషయాలు మనం చాలా స్పష్టంగా కూడా ఆలోచిస్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ప్రజల ఒపీనియన్ ఒక్కసారి మనం తీసుకుందాం, దాని తర్వాత మనం ఇంకా లోతుగా చర్చిద్దాం. అనుకున్నదొక్కటి అయిందొక్కటి బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అంటాం కదా చిన్నప్పుడు, కామన్గా న్యాచురల్గా సినిమాలలో దాంట్లో దీంట్లో అంటాం కదా, గట్లనే అయిపోయింది మన రేవంత్ సర్కార్ పరిస్థితి. 9 రోజులలో 9,000 కోట్లు ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఖాతాలలో రైతు భరోసా పైసలు వేశారు. ఇంకేముంది, రైతులు మస్తు హ్యాపీ, పంచాయతీ ఎన్నికలకు పోవచ్చని భావించింది. రైతు భరోసా పైసలు వచ్చిన ధూమ్లో రైతులంతా కాంగ్రెస్కే గుద్దుతారని ఆశపడింది. కానీ సీన్ రివర్స్ అయింది. రైతు భరోసా పైసలు వేసిన రైతులు అసంతృప్తితోనే ఉన్నట్లుగా తేలింది. ఒక్క రైతే కాదు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు సైతం ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా కాంగ్రెస్ చేయించుకున్న అంతర్గత సర్వేలో తేలినట్లుగా సమాచారం. సో ఇక్కడ చాలా క్లారిటీగా మీరు చూడండి, నేనేమంటున్నానంటే ఇది తెలంగాణలో ప్రజలు ఎవ్వరికీ కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వద్దు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఘోర వైఫల్యాలు ఏంటిది, ఒకసారి మనం దీని గురించి చర్చించాలి. మొట్టమొదటిసారిగా మనోళ్ళు ఏమన్నారు, మార్పు. ఇది 2014 నుంచి
2018 నుంచి 2023 వరకు ఇదే నినాదం కొనసాగింది. ఏమన్నంటే మార్పు 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 మార్పు. ఎవరికి మార్పు రావాలి? తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమనుకున్నారంటే మా జీవితాలలో మార్పు తెస్తారు కావచ్చు, మమ్మల్ని అద్భుతంగా ఉన్నత శిఖరాలకు అంటే ఆ అభివృద్ధి పదంలో నడుపుతారు అనుకున్నారు. కానీ ఏమైపోయింది? రాజకీయ నాయకులలో అంటే పార్టీకి సంబంధించి ఎవరైతే రాజకీయం చేసిలో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది. ఎట్లా మార్పు వచ్చింది అంటే పూర్తి స్థాయిలో ఆనాడు పదవులు లేవు, వీళ్ళంతా కూడా పదవులు లేని నిరుద్యోగులుగా కూడా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఏమైపోయిందంటే పదవులు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే రాజకీయ ఉద్యోగులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి వీళ్ళకు ప్రజల సమస్యలు కనబడతాయంటే ఎట్లా కనబడతాయి? ఒకసారి మనమే ఆలోచిద్దాం. ఎట్లా కనబడతాయి? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. వాళ్లకు ఇన్నాళ్ళు ఉద్యోగాలు లేవు కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేశారు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ప్రజల పక్షాన్ని నిల్చోవడం ఏంటి? వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు వచ్చినాయి, ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి, ఎంపీ పదవులు వచ్చినాయి, దాంతోపాటు మంత్రుల ఇల్లు, సీఎం ఇల్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఇల్లు, సభ్యుల ఇల్లు, రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాలుగా వాళ్ళకి పదవులు వచ్చిన తర్వాత ఇక ప్రజల ముఖం మేడ చూస్తారు. ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను మనం పక్కన పెడదాం. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు పక్కన పెట్టినా వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత ఉందా? మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత హైదరాబాద్ ప్రజల గుండెలలో హైడ్రాని మూత మోగించిల్లు. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా ప్రజలను పట్టి పీడిస్తున్నది. ఇదే అంశానికి సంబంధించి మనం చాలా సందర్భాలలో కూడా చర్చించుకున్నాం. ఆ తర్వాత ఏమైపోయింది? మూసీకి సంబంధించి దీని తర్వాత ఏమైపోయింది? పూర్తి స్థాయిలో కూడా హైడ్రా, మూసీతో పాటు లగచర్ల ఘటన ఇంకా మరవరిది. ఎందుకంటే ఈ లగచర్ల ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటంటే ఈ లగచర్ల ఘటనతో పాటుగా అటు రామన్నపేట కానీ, ఇటు మరోవైపు నిరుద్యోగులు కానీ, అటు మరోవైపు ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఇట్లా చూసుకుంటూ పోతే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలన్నీ చాలా విచిత్రంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏమనుకున్నదంటే మేము రైతు బంధు ఎట్లా చేసినాం కదా, రైతు బంధు వేసిన తర్వాత ఇక ప్రజల్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి గుద్దుడే గుద్దుడు ఇక ఓట్లన్నీ మనకే పడతాయి అనుకున్నది. కానీ వీళ్ళు అంతర్గతంగా సర్వే చేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా నమ్మడం లేదు. ఇది క్లారిటీగా వచ్చిన విషయం. ఇది నేను చెప్పిందో లేకపోతే క్రియేట్ చేసిందో ఇంకెవరో చెప్పింది కాదు. తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తన యొక్క సొంత సర్వేలో చెప్పిన విషయం ఇది. సర్వే చేయించుకుంటున్నప్పుడు ప్రజలే రివర్స్ ప్రశ్నలు అడుగుతున్నారు. అరే గిదేంది బై గిట్లా అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలంటే? నేను చాలా సందర్భాలలో చెప్పిన ఈ గడ్డలో పుట్టినవాడు, ఈ మట్టిలో పుట్టినవాడు, పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో కూడా తమ యొక్క జీవితాలకు సంబంధించి ఎక్కడ చూసినా ఎట్లా చూసినా కూడా చాలా వరకు కూడా మీరు అందరూ కూడా ఆలోచించే ఉంటారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా మనం చూసాం. ఎందుకంటే పోరాటం అన్నది ఇక్కడ కొత్తేమీ కాదు. ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, ఇక్కడ ప్రాంత ప్రజల హక్కుల కోసం కాపాడుకోవడం కోసం, మరీ ముఖ్యంగా ఆత్మగౌరవం కోసం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉంటారు. సో గట్లనే జరిగింది. రేవంత్ రెడ్డి నమ్మిరు, నమ్మలేదు అని నేను అంటలేను. నాతో సహా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నమ్మిరు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేస్తాడు, ఏదో చేయగలుగుతాడు, ఇక మిగిలింది ఒక్కడే కదా, ఏదైనా చేయగలుగుతాడు అనుకున్నారు. కానీ ఏమైపోయిందంటే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డిని నమ్మడానికి ప్రజలు ఆలోచించుడు కాదు, అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ రాజకీయ నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, మరే ఇతర విషయంలోనైనా ఇక్కడ చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అష్టదిగ్బంధంలో ఉండిపోయాడు. రేవంత్ రెడ్డి నిజంగా నాయకుడే, గొప్ప నాయకుడే కాదు అనట్లే. రాజకీయంగా పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. ఆ సముద్రానికి సంబంధించి తొక్కుకుంటూ అందరినీ పక్కకు జరిపినా కూడా పిసిసి అధ్యక్షుడు, దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం, అది కాంగ్రెస్ పార్టీలో అవ్వడం అనేది ఒక సాహసమే. సో అయినప్పటికీ కూడా ఆయన అయిండు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు, కానీ తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట తన యొక్క మంచి పేరు పోగొట్టుకున్నాడు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది చాలా తారాస్థాయిలో ఉన్నది. కానీ ఇక్కడ జరిగింది మాత్రం నేల సూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలలోకి పోతుంది. ఏం చెప్తుంది? పింఛన్ పెంచినా అని చెప్తుందా? లేకపోతే మహిళలకు 2500 ఇస్తా అని చెప్తుందా? స్కూటీలు ఇచ్చినామని చెప్తుందా? ఏం చెప్తుంది? యువకులకు సంబంధించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినా అని చెప్పిందా? లేకపోతే ఉద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చిందని చెప్తారా? ఏం చెప్తుంది? ఇప్పుడు ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఏం చెప్పగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ? ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పగలుగుతుంది?
ఏమని ప్రచారం చేయగలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు అమలు చేస్తామంటివి. 6 గ్యారంటీలు అటకెక్కే 13 అంశాలు గోవిందానే, 420 హామీలు నాకు సంబంధం లేదనే పరిస్థితి ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల బడ్జెట్ తీసుకొస్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు అమలవుతాయి కావచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు చేసుకున్న సర్వేని రివర్స్ ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు. బాజాప్తగా అడుగుతారు భయ్య, నేను చెప్పినా కదా, మీరు రాజకీయ నాయకులకే గింత తెలివి ఉంటే ప్రజలకి ఇంకెంత తెలివి ఉండాలి? మీరు బెంజ్ కార్లల్లా లేదా మేమిచ్చే జీతాలతోని, మేము పెట్టిన గన్మెన్లతోని, మేమిచ్చే ఇల్లులతోని మీరు అక్కడ మా జీతగాళ్ళు పోయి మీరు అక్కడ ఉంటారు కదా, జీతగాళ్ళకి గంత తెలివి ఉంటే మాకు ఎంత ఉండాలి? తెలంగాణ ప్రాంత ప్రజలు ఇదే అడుగుతున్నారట. ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రాంత ప్రజల మనసుల నుంచి అయితే ఓడిపోయింది. ఇక అది గెలవడం లేదా మళ్ళీ వాళ్ళ మనసులోకి రావడం అనేది ఇక అసంభవం. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఇక రాదు భవిష్యత్తులో. మళ్ళీ 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించి ఇక మళ్ళీ ఏంది పొలిమేర దాటిదాకా తరుముతారు. గదే అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. సో మొత్తానికి ఏం జరిగింది అంటే వీళ్ళు సర్పంచ్ ఎన్నికల కోసం ఇంటింటి సర్వే చేసుకుంటున్నారట. అంటే గ్రామీణ ప్రాంతాలలో సర్వేలు చేస్తూ ఉంటే తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా రివర్స్ ప్రశ్నలు వీళ్ళనే అడుగుతున్నారట. సో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 13 అంశాలు కానీ 420 హామీలు కానీ ఏమైందిరా నాయన అని అడుగుతున్నారట. ఇక ఏమీ సమాధానం చెప్పలేక బిక్కుమంటూ తీసుకొచ్చి అదే సర్వేను మళ్ళీ ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిన సర్వే అనేది కొన్ని వార్తలు అయితే గుప్పుమంటున్నాయి. ఇది ఎంతవరకు నిజమో కాదో పక్కన పెడితే రేవంత్ రెడ్డికి అయితే తెలియదు అనేది వాస్తవమైన విషయం అట. రేవంత్ రెడ్డికి తెలియకుండా, రేవంత్ రెడ్డికి సంబంధించి తెలియకుండా జరిగిన సర్వే రిపోర్ట్ అనేది అధిష్టానానికి వెళ్ళింది అనేది ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఇక్కడ మనం చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రైతుల కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకున్నా అవేవి కూడా అన్నదాతలను సంతృప్తి పరిచినట్లు కనిపించడం లేదు. రైతులనే కాదు, కాంగ్రెస్ సామాన్య ప్రజానీకం కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ ఈసారి రైతు బంధు వేసి ప్రజల ఓట్లను తీసుకుంటాం అనుకున్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీకొడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోర్రి. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా ఒక శత్రువే. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజల యొక్క మనసులను గెలిచి ప్రజల మనసులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క లక్ష్యాలను పూర్తిగా కూడా వాళ్ళు అనుకున్న విధంగా, అంటే ప్రజలకు సంబంధించి పూర్తిగా కూడా ఎంత అద్భుతంగా ఉండాలి. మార్పు అనే పేరుతో వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు సంబంధించిన ఏవైతే హామీలను ఇచ్చిలో ఆ హామీలను నెరవేర్చాలి. ఆ హామీలను పక్కన పెడితే గత ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం కేసీఆర్ కిట్ కానీ లేదా ఇతరత్ర పథకాలన్నింటినీ కూడా తొలగించారు. సో వాటి సంగతే న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు ఇలాంటి మంచి పథకాలను కూడా తొలగించిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇక ఆ పథకాలను ఉంచలే, ఇప్పుడు కొత్త పథకాలను ఏమన్నా అమలు చేస్తారా అంటే అవి కూడా చేయని పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలరా, కాంగ్రెస్ పార్టీకి బై మిస్టేక్లా ఓటే వేసిర్రు అనుకో ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈసారి గనక స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కానీ లేదా మున్సిపల్ ఎన్నికలలో కానీ మీరు గనక ఓటేస్తే చిప్ప చేతికి వస్తుంది మనకు. ఇదైతే ఫిక్స్ గారు, లేకపోతే మనం ఆగమైపోతాం. ఇప్పటికే జరుగుతున్న పరిణామాల కంటే ఇంతకంటే దారుణం ఇంకా ఏమీ ఉండదు. ఇగో గీనె ముచ్చట నేను నిన్న చూసిన అండి, తెలుసా అండి? ఈ లెవెల్ రోడ్లు భవనాల శాఖ మంత్రి, మీకు గుర్తుందో లేదో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి. నా స్థాయి కేసీఆర్ లెవెల్, హరీష్ రావు కేటీఆర్తో మాట్లాడను, వాళ్ళతో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కేసీఆర్ మాట్లాడితేనే నేను మాట్లాడతా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ మీద ఏమన్నా అలిగిండా, లేకపోతే కేసీఆర్ ఏమంటే ప్రేమనా, లేకపోతే ఏంది? ఒకసారి ఈయన వీడియో కూడా మీకు వినబెడతా, ఒక్కసారి ఎడమైనా. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న మాట్లాడిండని, మాట్లాడితే చాలా మంది కూడా ఒకసారి ఇందాం. చాలా ఉన్నాయి కానీ నేను హరీష్ గారు రియాలిటీ కాదు. ఎప్పుడు అప్పుడు మా సీఎం గారు మాట్లాడుతుందని నాకు హరీష్ రావు కేటీఆర్ నేను మాట్లాడా, కేసీఆర్ మాట్లాడచ్చు వీళ్ళకు మళ్ళీ చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి కానీ నేను హరీష్ గారు రియాలిటీ కాదు. ఎప్పుడు అప్పుడు మా
సీఎం గారు మాట్లాడుతుందని నాకు హరీష్ రావు కేటీఆర్ నేను మాట్లాడా. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడచ్చు. ఈయనకు ఏమన్నాడు ఇప్పుడు గుర్తుంది కదా, కేసీఆర్ మాట్లాడితే మాట్లాడతా అన్నారు. ఎవరైనా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మీ అందరికీ గుర్తుండే ఉంటాడు. సరే కేసీఆర్ మాట్లాడితే మాట్లాడుతా అన్నాడు. కేసీఆర్ అడిగిండు కదా 6 గ్యారెంటీలు ఇవి, 13 అంశాలు ఇవి, 420 హామీలు ఇవి అని చెప్పినావా మరి? పోనీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జలాలు వారుతున్నాయో తెలుసా? ఇక్కడ ఈ ప్రాంతం నుండి ఎన్ని నదులు పోతున్నాయో తెలుసా? పోనీ ఎన్ని ప్రాజెక్టులు కట్టిండో తెలుసా? ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా సందర్భాలలో కూడా చర్చ పెట్టిండు కదా. ఏం మాట్లాడినా నువ్వు? ఇదే కాళేశ్వరం విషయం తెలంగాణ ప్రాంత ప్రజలకు వరప్రదాయని అన్నాడు కదా, మరి ఏం చెప్పినావు నువ్వు? నీ లెవెల్ కేసీఆర్ లెవెల్ అంటే మీ ముఖ్యమంత్రి కూడా నీ కింద వేస్టే. నీ భాషలో నీ ముఖ్యమంత్రిని కూడా నువ్వు లెక్క చేయవు. అంటే హరీష్ రావు కేటీఆర్ మాట్లాడితే నువ్వు మాట్లాడవు. నీ లెవెల్ కేసీఆర్ లెవెల్, నీ లెవెల్ కేసీఆర్ లెవెల్. నిజమా ఇది? ఇంతేనా? ఇక కరెక్టేనా ఇది? మన మంత్రి గారి భాష అండి ఇది, నేను మాట్లాడిన భాష కాదు. మీరు అనుకుంటారేమో మన మంత్రి గారు మాట్లాడిన భాష. ఈ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాట. ఏమని మాట్లాడిండు అంటే పూర్తి స్థాయిలో ఈయన లెవెల్ అట కేసీఆర్ లెవెల్ అట. ఏం చేసిండని కేసీఆర్? తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడానికి కోసం కేసీఆర్ 14 సంవత్సరాల పాటు పోరాటం చేసిండు. సరే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసినావు, ఒప్పుకున్న వల్ల. దాని తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించిండు. నువ్వు నీ పేరు చెప్పుకొని ఈ ప్రాజెక్టు నేనే నడిపిస్తున్నా, ఎస్ఎల్బీసీకి సంబంధించి నేనే అన్నీ చేస్తున్నా అని ముందుబడి కనీసం వాళ్ళ పరాయి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ యొక్క మృతదేహాలు వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళ డెడ్ బాడీలన్నా బయటికి తీసినావు. అయినా చెప్పు, నువ్వే చెప్పవయ్యా మంత్రి కోమటిరెడ్డి గారు. మీరు మరి కేసీఆర్ లెవెల్ అంటున్నావు కదా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపించినవా? ఈ తెలంగాణలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది. సోషల్ మీడియా యాక్టివిస్టులకు ట్విట్టర్ను రీట్వీట్ చేస్తే కూడా కోపం వస్తుంది. అదేంటి ట్విట్టర్లో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవరైతే పోస్టు చేస్తున్నారో దాదాపుగా 14 నుంచి 22 మంది పేర్లను తీసుకొని వాళ్ళ నానా హింసలు పెడుతున్నావు కదా. మరి కేసీఆర్కి ఇదే చేసిండా? కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ప్రాంత ప్రజల గురించి ఆలోచించి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాడు. మరి మీరు ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు తోముతున్నారా? కోడిగుడ్డు మీద ఏమైనా ఈకలు విక్తున్నారా? మీ గురించి మాట్లాడాలంటే సాయంత్రం 6 తర్వాత మాట్లాడచ్చు. డిబేట్ పెడదామా? సాయంత్రం 8 గంటలకు పెడదామా? 8 to 11 పెడదామా? మాట్లాడతావు అప్పుడు? 8 to 11 సాయంత్రం. మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, దాని తర్వాత నేనే అధ్యక్షుడు అన్నాడు. ఇప్పుడు ఏంది అంటే కేసీఆర్ లెవెల్ అంటాడు. ఇక ఈయనను పట్టించుకుంటే అదేంది మన కుక్కతో ఒక గోదావరి ఎగినట్టు అనేది ఒక సామెత ఉంటుంది చూడు. మన బతుకు మన విషయాలు కూడా గిట్లనే అవుతాయి. వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఈ లెవెలు గివలు కాదు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నీకు ఒక శాఖ ఇచ్చారు, దాంట్లో ఒక మంత్రి పదవి ఇచ్చారు. నువ్వు ఎమ్మెల్యేవు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడవు, దాంట్లో పాటు మంత్రివి. నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 కోట్ల మంది ప్రజలకు నువ్వేం చేయదలుచుకున్నావు చెయ్యి. నీ మార్కేందో చూపెట్టు. ఈ తెలంగాణలో పలానా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే గిది, ఇగో గీ అభివృద్ధి చేస్తాడు, గిట్లుంటాడు, నీ మార్కేందని చూపెట్టు. యావత్తు 4 కోట్ల మంది ప్రజలకు చూపెట్టు, ఉమ్మడి 10 జిల్లాలకు చూపెట్టు. కేసీఆర్ లెవెల్, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంత ప్రజల గుండెలల్లో ఉంటాడు. మరి నువ్వు ఉన్నావా? కేసీఆర్ లెవెల్ కేసీఆర్తో ఏంది ఈక్వల్గా చూసుకునే అంత స్థాయి మీది? కేసీఆర్ స్థాయి ఎవరిది కాదు ఈ తెలంగాణలో. నేను చెప్తున్నా, మీ రాజకీయ నాయకులు ఎవరిది కాదు, అంత తూలుతూఫేలే. నేను చెప్తున్నా కదా. ఇక తెలంగాణలో ఒక 2 మొగోళ్ళని చూసిన పోయి నేను నిజంగా మీరు ఏమన్నా అనుకోరా, తోపులీలు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిను గ్యాదర్ కిషోర్. నిజంగా వీళ్ళని చూసినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, నీ అమ్మ తెలంగాణలో మనం అంటాం కదా, అరే ఇట్లా మన ఊళ్ళలో నీ అమ్మ ఏం గుట్టినరాడు ఇట్లా భాష, మామూలుగా మన వాడుక భాషలో. అది తప్పు కాదు, నేను న్యాచురల్గా చెప్తున్నా. ఏమున్నారా ఈర్రాబాయ్ మొగోడు అంటే అనుకుంటాం కదా. గ్రామీణ ప్రాంతాలలో ఏదైనా సాధించినప్పుడు లేకపోతే ఏదైనా చేసినప్పుడు అనుకుంటాం కదా. ఈ తెలంగాణ రాజకీయ నాయకులలో నేను చాలామందిని చూసిన. జై తెలంగాణ అంటేనే నేరం, జై తెలంగాణ అనద్దు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనద్దు, ఇట్లా చాలా పదాల వరకు విన్న పరిస్థితి నేను చూసాను. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 మొగోళ్ళని చూసిన, నికార్సైన మొగోళ్ళు భయ వాళ్ళు.
ఒక్కొక్కడికి చిచ్చు ఓపించిన మొగోళ్ళు. నేను వాస్తవాన్ని చెప్తున్నా. దాంట్లో ప్రప్రథమంగా జగదీష్ రెడ్డికి సంబంధించి నేను మొన్న చూసినప్పుడు ఒక ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజంగా కూడా నాకు ఒక రకంగా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ కోసం సంబంధించి ఒక పెద్ద మనిషి ఉన్నారులే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం అన్నట్టు ఇది. ఎందుకంటే మీ అందరికీ చెప్తున్నా, ఇప్పుడు చూపెడుతుంది ఈ మన ఎవరు జగదీష్ రెడ్డికి సంబంధించి మొన్న ఏది మన తెలంగాణ అస్తిత్వం మీద లొల్లి జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా వస్తా చూడు, ఇక పెడతా నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైన, రాముల వారికి అన్నలైన ఒకడొకడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు? డక్కన్ క్రానికల్ ఆఫీస్ ని నిన్న నీతి సూత్రాలు వల్లించడానే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు ఈడ పూర్తి కాకముందే. మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట్లా తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్ లో, నీ కన్సర్న్ లో నడుస్తుంది కాబట్టి తెలిసింది. ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు. మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? అది క్రానికల్, డెక్కన్ క్రానికల్ మీద ఈ కండవ కప్పుకొని చేసిన దాడి. ఎస్ నీతులు ఎందుకు? ఆయన పవన్ కళ్యాణ్ అట పాపం వారు నీతులు చెప్తారు. బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే అలా ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని. బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరపిత్తరు నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించిందాక ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాన్ నీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాన్ నీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి. ఒక్కడొక్కడు యాడి పోతే మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి. ప్రతిది కూడా ఏ ఒక్కటి పోదు. విన్నారా? ఇది జగదీష్ రెడ్డి గారు అండి. జగదీష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా గట్టిగా చెప్పాడు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఎన్నుర్రి, గిది కూడా ఎన్నుర్రి. ఎప్పుడైనా కాదు కదా, మరి మేము ఇంకేం దాడి చేయలేదే, మేమేం దాడి చేయలేదే, ఇంకా దాడి కానీ చేసినాం. నిరసన చెప్పొచ్చారు మా పిల్లలు, వాళ్ళదైన పద్ధతిలో నిరసన చెప్పొచ్చిండ్రు. వెళ్ళమను, నువ్వు ప్రెస్ కౌన్సిల్ వెళ్ళమనంటే నన్ను ఇష్టం వచ్చినట్టు రాసి నన్ను వెళ్ళమనేది ఏంది? వెళ్ళు ప్రెస్ కౌన్సిల్ కూడా తిన్నాడు. ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళు, లేకపోతే ఇంకా కాడి కూడా పో, వెళ్ళాడ దగ్గర పో, ఎవరికైనా ఐఎస్ఐ తీవ్రాలు చెప్పుకోమని పోయి. నాకేం కర్మ? నీ ఇష్టం వచ్చినట్టు నేను బురద పూస్తాను, నువ్వు కడుక్కో, లేకపోతే ఏం పెట్టి కడగాలను. ఇది మన జగదీష్ రెడ్డి గారు అండి. జగదీష్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఇంకొకటి ఉంటుంది. లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు, కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండి. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటుకొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడురా, ఎందుకుంటాడురా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్ కు, కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి, చంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడదాం అనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉంది. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్ లో పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారు. మీరు ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు, మా బాబు చెంచాలు, మా చెంచాలు అనుకుని వినవేగుతున్నారు. రైట్. నేను ఎందుకు ఈ ఆడియో అంతా మీకు వినబెడుతున్నా అంటే, దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ మొగోళ్ళీలు. ఇక నిన్న మా అన్న, పెద్దన్న ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏం మాట్లాడినో ఒకసారి వినుర్రి. రక్తం అనేది ఎట్లా మసులుతుందో వినుర్రి, ఒకసారి చూడుర్రి. కావాలని చెప్పేసి పదే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిందే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పట్టదు మాట్లాడారు. వంశీ అంటాడు, వంశీ అటు దొరకలేమన్నా మామూలు గట్టిగా అయింది దాని పని. ఇప్పటికి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అంటూనే మహా న్యూస్ ఎవడుండే అంటే వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు.
అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్కేస్ మాట వాళ్ళు దాడి చేస్తే ఆ కేసు కూడా జైలుకి పోయాడు వాడు. మరి ఇలా మా న్యూస్ అదే తట్టైనా కొడతాను మేము కూడా అడవచ్చా, మాడవచ్చా? అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి, ఇలాంటి లంగ పనులు చేసి, ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసిన వేళ ఒక మీడియా ఛానల్ కొందరు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీరు జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్న కల్చర్, మా దగ్గర లేదు. సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థ అయినా సరే వీళ్ళు విచారించడానికి ఇది బయటకు వచ్చని చెప్పిర్రా? మరి నువ్వేంటే చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా ఆలోచన కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నేను వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా సోషల్ చేస్తాము, మళ్ళీ మాట్లాడి మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇక్కడే చేస్తున్నారు. అదే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. వాస్తవాలు చెప్పు, వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊపడు కొడతా. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా నేనేమంటున్నానంటే తెలంగాణలో ఇద్దరు మొగోళ్ళు అని చెప్పిన, ఒకటి గ్యాదర్ కిషోర్, మళ్ళీ ఇంకొకరి పేరు ఏం చెప్పిన మీకు, ఇగో నల్గొండకు సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పిన. ఎందుకు చెప్పినో తెలుసా? మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి సినిమా. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో వచ్చింది. 1969లో పూర్తి స్థాయిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 600 మంది ఆనాడు ప్రాణాలు కోల్పోతే, ఆనాడు పదవుల కోసం, పైసల కట్టెల కోసం ప్రత్యేక తెలంగాణ రాకుండా అడ్డుకున్నది వాస్తవం కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ఒక్కరి వల్లనో కాదు కదా, 4 కోట్ల మంది ప్రజల వల్ల పోరాటం వల్ల వచ్చింది కదా. దీనికి బీజం వేసి దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించింది ఎవరు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 4వది, మీడియా ముసుగు అనేది చాలామంది సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వీడియోలు చేస్తూ ఉన్నారు. ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, లేదా పలానా పార్టీ పలానా పార్టీ పలానా పార్టీ అంటూ. ప్రతి ఒక్క జర్నలిజం ప్రతి ఒక్క పార్టీకి ఫిక్స్ అయి ఉన్నది, దాన్ని కాదని నిరూపించండి. అన్ని ఛానళ్ళు అన్నీ. గతంలో నేనే ఇప్పుడు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసినాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో విపక్షంలో ఉన్న ఏ పార్టీకైనా మేము సపోర్ట్ చేస్తాం. మేము చెప్తున్నా, విపక్షాలకు సపోర్ట్ చేస్తాం. అధికారానికి మాకు సంబంధమే లేదు, దూరంగా ఉంటాం. దానికి చాలా దూరం ఉంటాం, ఎంత దూరం అంటే అంత దూరం. సో ఎగ్జాంపుల్ ఇట్లా చెప్తున్నా, ఇట్లా కాదు, కేవలం పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రం మీద, అంటే ఇక్కడి అస్తిత్వం మీద, ఇక్కడి ఆత్మగౌరవం మీద, ఇక్కడ మనల్ని కించపరిచే విధంగా ఇబ్బంది పెడతా ఉంటే మా భాషలో, మా పిల్లలు మా భాషలో వెళ్ళి వాళ్ళ యొక్క నిరసన తెలిపొచ్చిళ్ళు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్న చిన్న మాట ఇది, కానీ ఈ మాట 4 కోట్ల మంది గుండెలకు హద్దుకున్నది. దాంతోపాటుగా వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడిది? వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? అంటే కొందరికే వ్యక్తిగత స్వేచ్ఛ వర్తిస్తుందా? అందరికీ వర్తించాలి కదా అని మొదలు పెట్టిండు గ్యాదర్ కిషోర్. ఇద్దరు కూడా నల్గొండ బిడ్డలే, కానీ నీతిని నిజాయితీ నిబద్ధత అంటాం కదా, ఈ పదాలను వల్లెబోసినట్టుగా చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పేసేళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆపద వస్తే రాజకీయ పార్టీలలో ఉండొచ్చుగాక, కానీ రాష్ట్రానికి ఆపద వస్తే గిట్లా మాట్లాడేటోళ్ళు కావాలి. నేను అందుకే చెప్తున్నా, ఈరోజు మీడియా ముసుగులో మన తెలంగాణ అస్తిత్వం మీద, మన తెలంగాణ మీద పూర్తి స్థాయిలో దాడులు జరిగినప్పుడు మనం దాన్ని విభేదించాలి. ఏ పార్టీ అయినా కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు మన జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డికి సంబంధించి మొగోడు భయ ఆయన, బీజేపీ టీడీపీకి సంబంధించి చంద్రబాబు కోవట్లు ఉన్నాడు అని చెప్పింది. గట్ల మాట్లాడాలి, ఎందుకంటే మన రాష్ట్రానికి ఆపద వచ్చినప్పుడు. అయితే నేను ఎందుకు వీళ్ళిద్దరిని ఇంతలా పదే పదే చెప్తున్నా అంటే, ఈ రాష్ట్రం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిళ్ళు. ఒకరు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కిషోర్ భాయ్, దాంతోపాటు జగదీష్ రెడ్డి గారు తెలంగాణ మొత్తం. అంటే వీళ్ళకు తెలంగాణ రాష్ట్రం ఏందో తెలుసు, తెలంగాణ రావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసు, ఎన్ని అవమానాలు పడ్డారో తెలుసు, ఎన్ని కేసులు మీద వేసుకున్నారో తెలుసు, ఎంత దారుణంగా రాజకీయ నాయకులు కించపరిచిల్లో తెలుసు, తెలంగాణ అనే పదం మాట్లాడితే ఆనాడు హుక్కు పాదాలు ఎట్లా మోపిర్రో తెలుసు. సో అన్నీ భరించిన వ్యక్తులు వీళ్ళు. అందుకే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అయినా ఆంధ్ర మీడియా గోబ్యాక్ అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఇదే. మన రాష్ట్రానికి రక్షణ,
మన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు, బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు. కాంగ్రెస్ కేసులకు భయపడేదే లేదు. వ్యవసాయ రంగం దండగా మారింది. బోనస్ పేరిట ఇచ్చిన హామీలు బోగస్. మంత్రుల కమిషన్లు వసూలు చేస్తారు. ఉద్యోగుల బదిలీలకు డబ్బులు వసూలు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. కాదా? ఇందులో ఏది తప్పు ఉన్నదో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా చెప్తుందా? వాస్తవమైన విషయం కదా. కాంగ్రెస్ పార్టీ ఎట్లా పెడుతున్నది అంటే, తుమ్మినా దగ్గినా మన భాషలో ఇంకా ఏమన్నా చెప్పాలంటే చిన్నపోరాడు పితినా కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది ఈరోజు తెలంగాణ. ఎంత దారుణమైన విషయం అంటే, చాలామంది మాట్లాడతారు భారత రాజ్యాంగ సెక్షన్లో మీరు ఇట్లా మాట్లాడితే కేసులు పెట్టరా, అట్లా మాట్లాడతారు కేసులు పెట్టరా అంటే, 2014 నుంచి 2022 వరకు పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి కేసు పెడితే ఈ తెలంగాణలో అవలీలగా 4 లక్షల మంది అరెస్ట్ కావాలి. ఒక్కరు కూడా కాదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గనక కేసులు పెడితే, ప్రశ్నించే గొంతుకలో లేదా రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెడితే 4 లక్షల మంది అరెస్ట్ కావాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చిన్న మాట అంటే తట్టుకోలేరు, చిన్న వాళ్ళ యొక్క తప్పును ఎత్తి చూపితే తట్టుకోలేరు. మరి ఎంత దారుణంగా తయారైపోయారంటే, ఈ రాష్ట్రం కోసం పోరాడలే, ఈ రాష్ట్రం కోసం జై తెలంగాణ అనలే, ఈ రాష్ట్రం కోసం జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనలే. కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణంగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద కేసులు ఎందుకు పెడుతుర్రు? ఎందుకంటే వాళ్ళు పోరాటం చేస్తున్నారు, వాళ్ళు ప్రజల పక్షాన నిల్చుంటున్నారు. ఇదే భారతీయ జనతా పార్టీ ఎక్కడ కనవలేదే, ఇదే కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడ కనవలేదే, ఇదే తెలంగాణ జనసమితి ఎక్కడ కనవలేదే, ఇదే తెలంగాణ తెలుగుదేశం జాడలేదే, ఇదే తెలంగాణకు సంబంధించిన జనసేన పత్తాలేదే. నేను చెప్తున్నా కదా, ఈరోజు పార్టీలన్నీ ఏమైపోయినాయి? కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ రక్షణ కోసం కేవలం పనిచేస్తున్నది అంటే ఒకటే, భారత రాష్ట్ర సమితి. ఈ పార్టీ తప్ప మరే పార్టీ కూడా మీకు కనబడదు, వినబడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించాలి. భారత రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన, తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిలబడి కలబడి పోరాటం చేస్తున్నారు. అంతకు మించి వేరే ఏ పార్టీలు చేయట్లే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇందులో జగదీష్ రెడ్డి గారు అడిగిన దాంట్లో ఏ తప్పు ఉన్నదండి? అక్రమ కేసులు ఎట్లా పెడుతున్నారు? దండిగా పెడుతున్నారు. ఎవరికి నచ్చినట్టు ఎవరికి నచ్చితే వాళ్ళు కేసులు పెడుతున్నారు. వ్యవసాయం ఎట్లుండే ఓనాడు? వ్యవసాయం ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వంలో? లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్తున్నారు కదా. మరి లక్షల మెట్రిక్ టన్నులు ఉత్తనే పండిందా? కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే పండిందా? వానదేవుడు ఆం భీం బిష్ అంటే వానలు పడ్డాయి. ఆడ వ్యవసాయం దగ్గర ఓం భీం బిష్ అనగానే వ్యవసాయం అయిందా? రైతులు పనిచేయలే, దాంతోపాటు నీళ్లు రాలే, విద్యుత్ రాలే, ఎరువులు రాలే, ఆ రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం రాలే, రైతుకు సంబంధించి ఏంది పంటను సకాలంలో కొన ముందుకే అయిందా? ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఇదే రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అష్టదరిద్రంగా మారిపోయింది కదా. ఈరోజు ఆనాడు ఉన్న పండగ కాస్త ఈరోజు దండగైపోయింది వ్యవసాయం. ఇదే అడుగుతున్నాడు. దీంట్లో తప్పే ఉన్నది? ఇవి అడగద్దు, ఇవి అడగకుంటే ఇంట్లో కూర్చోవాలి మేము. ఇక దీంతో పాటు ఇక కేటీఆర్ మీ అందరికీ తెలుసు, ఇగో కల్వకుంట్ల తారక రామారావు మీదనే అనేక రకాలుగా ఆరోపణలు చేస్తే వీళ్ళ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, లేదా మరెవరైనా కావచ్చు, మంచిగా పోయి నిరసన వ్యక్తం చేసొచ్చు అంతే. వాళ్ళు ఇంకా మరే రకంగా కూడా ఏమీ చేయలే. నేను చెప్తున్నా కదా, కట్టలు తెంచుకొని సలసలసలమని రక్తం మసులుతుంది. వ్యక్తిగతంగా పోయినప్పుడు దాన్ని దెబ్బ కొడితే మళ్ళీ ఇంకొకడు అవతలోడు రావాలంటే కూడా ఇది పోసుకోవాలి. ఆ రేంజ్లో వేరు. ఎందుకంటే ముసుగును తొలగించేస్తారు, ఎవరైనా తొలగిస్తారు. నేనేమంటున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా టార్గెట్ ఏంటి? రాజకీయంగా చేయరు, తప్పుంటాడ పూర్తి స్థాయిలో ఏది రాజకీయ విధానాల మీద చేయరు. కానీ అది కాదు, వ్యక్తి మీద చేస్తే ఎవరు ఊకుంటారు? పోయి నేను ఊకుంటానా, మీరు ఊకుంటారా? బట్టలు చింపి బదాట్లా నిలబెట్టి మళ్ళీ వాడు ఉంటాడా ఈ భూమి మీద నూకలు జల్లయి? అట్లా ఎవరైనా చేస్తారు న్యాచురల్గా. కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అడ్డగోలు మీరు కొన్ని ఉంటాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీడియాలు చూడు, అవి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సరే, రాజకీయ విధానాల గురించి పక్కన పెట్టరు. గత ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే, స్కాములు చేస్తే, లేకపోతే ఇతర బయట పెట్టుర్రు. తెలంగాణ ప్రాంతంలో 4 కోట్ల మంది ప్రజలకు చూపెట్టురు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎట్లా తయారయ్యేలా అంటే మరి గలీజ్గా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక కేటీఆర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని అంటే, బనకచెర్లపై రాహుల్ గాంధీ మౌనం కుట్రపూరితమే. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ ఏడాది పూర్తి రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహం
ఏది తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలో 420 వాగ్దానాలను ప్రకటించి మోసం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ 84,000 కోట్ల రూపాయలతోని బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది నిర్మించబోతుంది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు రాలేదు. ఇది మాత్రం తాత్కాలిక విరామంగానే మనం భావించాలి. బనకచెర్ల ప్రాజెక్టును కనుక కడితే కృష్ణా జలాలను మొత్తం దొబ్బుకొని పోతే మన తెలంగాణ ఎడారైపోవడమే కాదు, ఆగమైపోతుంది మన బతుకులు. నేను మళ్ళీ చెప్తున్నా, 1956 నుండి 2014 వరకు వీళ్ళు చేసింది సాలిగా. అరే నాకు అర్థం కాదు, 1980, 96 దశకంలోనే 3 పంటలు ఎట్లా పండించిల్లండి వాళ్ళు? అంటే అక్కడ రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో నీళ్ళ విషయంలో, వాళ్ళ విద్యుత్ విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నారో చూడుర్రి. ఇదే మన తెలంగాణకు సంబంధించి కనీసం గుంట నీరు కాదు కదా, గజం నీళ్లు కూడా వారలే కదా. అంటే పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల పేరుతోని ఇప్పటికీ కూడా ఎన్డీఏలో కేంద్రంలో మేము భాగస్వామ్యంగా ఉన్నాం, మేము ఏం చేసినా నడుస్తుంది అంటే మన రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్తుంది కదా, మన రాష్ట్రానికి సంబంధించిన నీటి విషయంలో అన్యాయం జరుగుతుంది కదా, మన రాష్ట్రానికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్టే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, బనకచెర్ల ప్రాజెక్టు రాహుల్ గాంధీ ఏడాది అవుతుంది, ఏది మన లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఏం చేసిండు? సరే, మా తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ అనేట ఆయన ఏం చేసిండు? ఏం చేయలే. నువ్వు వచ్చినావు, అదేంది భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకున్నావు, రోజు లోక్సభ పార్లమెంటుకు పోయినావు వచ్చినావు, అంతకుమించి నువ్వు చేసింది ఏమీ లేదు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఈ తెలంగాణ పౌరుల కోసం ఏమన్నా చేసినావా? మా ఏది మన ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చినావు, మా పైసలతోనే బిర్యానీ తిన్నావు పోయినావు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించినావా? మళ్ళీ మీ అక్కనో చెల్లెనో ప్రియాంక గాంధీ వచ్చింది, ఏది మా తెలంగాణ ఆడబిడ్డలకు స్కూటీలు అన్నది ఇంకోటి అన్నది జాడపత్తలేదు. తర్వాత ఇవాళ మీ పెద్ద ఆయన మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్కి వచ్చిండు కదా, రాగానే నిన్న ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ అరాచకాన్ని అయితే నేనెప్పుడు చూడలే. నేను ఎందుకు మీకు విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో ఉన్న యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిన్న ఈ మల్లికార్జున్ ఖర్గే వస్తే మా తెలంగాణ ప్రాంత బిడ్డల మీద పడతారు ఏందండి? నాకు అర్థం కాదు. నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన వస్తే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరు, నేను చూపెడతాగండి, ఎంత ఘోరమైన విషయం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇదేంది గెల్లు శ్రీనివాస్ను మళ్ళీ ఇతరత్ర వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయే పరిస్థితి చూపెడతారు. ఒక్కసారి ఈ వీడియో చూపెట్టాలి మీకు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఒకసారి గిది చూడుర్రి, చూసినాక మీరే చెప్తారు ఏంది అంటే. ఇగో గిది చూడుర్రి, గిది ఏనుర్రి. మేము ప్రోగ్రామ్ చేయలేదు, మీ బీఆర్ఎస్ అనేది ప్రోగ్రామ్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. నిరుద్యోగులకు ప్రోగ్రామ్ ఇచ్చిరా బీఆర్ఎస్? ఏమన్నా అంటే రాష్ట్రంలో ఎవడే ప్రోగ్రామ్ ఇచ్చినా బీఆర్ఎస్ లో తీసుకొని పోతారా? మాట్లాడతాను, ఎవరు మాట్లాడాలి? ప్రివెంటివ్ వారిస్ అంటే దేనికోసం? ఎవరు ప్రోగ్రామ్ ఇచ్చినా వీళ్ళని తీసుకోపోతారా? ఎవరు ఇచ్చారు మరి ప్రోగ్రామ్? మీరు అడగండి, ఏం మా మీద ఒకవేళ అనుమానం ఉంటే పెట్టుకోండి. 2 విషయాలు మీరు మాట్లాడు, మీరే ఉంటారు, మీరే ఉంటాం, మీరు మాట్లాడచ్చు. టీఆర్ఎస్ ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తుంటే మీరు ఏదైనా ప్రివెంటివ్ వారు ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఎవరో ప్రోగ్రామ్ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళని ప్రివెంటివ్ వారు చేయడం కరెక్ట్ కాదు. ఏది ఇంకా అనుమానం ఉన్నదంటే వాళ్ళ ఇంటి దగ్గర 2 మనుషులు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉంచండి, వాళ్ళకి ఇబ్బంది కాదు. రాత్రిపూట ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్? రాత్రిపూట ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్? అవసరం చేసుకో, అవసరం చేసుకో. ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు? పిఎస్సీ
నేను కూడా మిమ్మల్ని ఏమడుగుతున్నా, ఒకసారి మీరు బాగా మాట్లాడండి. అంటున్నారు ఇట్లా అంటున్నారు, ఏం చేయాలనండి? మీ ఇష్టం, మీ విషయం మీ ఇష్టం. మళ్ళీ ఒకసారి నా ముందు మాట్లాడండి. అసలు పోయేదేమున్నది? పక్కన వచ్చి మాట్లాడండి. హాస్పిటల్ దగ్గరకు వచ్చి తీసుకుపోవడం, హాస్పిటల్ దగ్గరకు వచ్చి తీసుకుపోతారు. ఏమైంది ఎవరిది ఎవరి కాల్సి ఎవరు చేస్తున్నారు? ఎందుకు మీరే చేస్తున్నారు? మీ గవర్నమెంటే భయమవుతున్నారు, మీరే భయమవుతున్నారు. కావాలిస్తే ఇంటి దగ్గర వచ్చి మనుషులు పెట్టి పాపం నిన్ననే పోయచ్చు, పోయచ్చు, రోజు తీసుకోపోతారా పాపం? ఏం లేదు ప్రోగ్రామ్ రైట్, విన్నారు కదా ప్రజలారా, అర్థమైందా? ఏం లేదు, బీఆర్ఎస్వీకి సంబంధించిన నేతలు ఎవరు? నిరుద్యోగులు ఇచ్చిన దానికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్వీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మా బీసీ బిడ్డ. దాంతోపాటు హుజరాబాద్లో ఇంతకుముందు పోటీ అభ్యర్థిగా నిలుస్తున్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎంత ఇబ్బంది పడ్డాడో. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో, ఆనాడు కాంగ్రెసే ఈనాడు కాంగ్రెసే, అంతే ఇబ్బంది పెడుతున్నది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవరో ప్రకటన చేసి మేము పూర్తి స్థాయిలో ముట్టడి చేస్తామంటే ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళని అరెస్టు చేయడానికి సిద్ధపడ్డారట. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏందో మీరే ఆలోచించాలి. దయచేసి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పోలీసు వ్యవస్థ ఎట్లున్నది అనేది మొన్న హైకోర్టు చెప్పింది. మీకు అంతెందుకు హైడ్రా గురించి కూడా ఏమన్నదో చెప్తా, చూపెడతా నేను దాన్ని కూడా చూపెడతా. దాంతోపాటు ఏం జరుగుతున్నది, ఏం కథ, ఏం లక్షణం అనేది అన్నీ చూపెడతా. ఒకసారి ఈ హైడ్రా సంగతి కూడా చూపెడతా. ఏడవా హైడ్రా గురించి ఇగో నిన్న ఇది నేను చెప్పింది కాదు, మళ్ళీ అనుకునేరు నేను చెప్పింది ఏది కాదు. హైడ్రాకు సంబంధించి హైకోర్టు నిన్న పొల్లు వార్నింగ్ ఇచ్చింది, మామూలు కూడా వార్నింగ్ ఇయ్యలే. తెలంగాణ ప్రాంత ప్రజలారా, నిన్న హైకోర్టు ఎట్లా అంటే దుమ్ము దులిపింది. చెదలబడ్డ ఫైళ్ళకి ఎట్లయితే ఇట్లా తీసి ఇట్లా కొడతామో అట్లా ఆగ్రహ జ్వాలలు నిన్న హైకోర్టుకు సంబంధించిన అక్కడికి సంబంధించిన జడ్జీలకు సంబంధించిన వాదనను వింటే ఇక మళ్ళొక్కసారి హైడ్రా అనేది అసలు హైదరాబాద్లో కూడా కనబడదు. కానీ హైడ్రాకు సంబంధించి ఏమన్నది ఒక్కసారి చూడు. హద్దు మీరుతున్న హైడ్రా, సున్నం చెరువులో ఇంకా ఎలాంటి చర్యలు వద్దు, ఇదే చివరి వార్నింగ్ అంటూ హైకోర్టు ఆగ్రహం. హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. హైడ్రా హద్దులు మీరుతుందని, దానికి చట్టం నియమ నిబంధనలు ఏమీ లేవా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. చట్టం స్ఫూర్తిని నీరుగారుస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడింది. హైడ్రా తానే ప్రభుత్వం అనుకుంటుందా అంటూ కూడా నిన్న హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ విప్పుగా ఉన్న మహేందర్ రెడ్డిది ఫామ్ హౌస్ ఏడున్నదండి, నడీషర్లో బండ మీద బొడ్రాయి ఉన్నట్టు ఉంటుంది, పోయి చూడుర్రి. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడు ఉంటుందండి, ఆ ఎయిర్పోర్ట్ పోతుంటే ఆ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. 2 మూడోది మన ఎవరు ముఖ్యమంత్రి గారి సోదరుల ఇల్లు ఏడు ఉంటుంది, దుర్గం చెరువు దగ్గర, వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. కానీ సున్నం చెరువు దగ్గర నివసిస్తున్న కడుపేదలు అంటే ఈరోజు పనికి పోతే కానీ పొట్ట గడవదు, అంటే 3 పూటల బువ్వ తినలేరు వాళ్ళు. ఈరోజు పనికి పోలేదు అనుకో, ఆ రోజు ఉపాసమేగా. ఒకవేళ పనికి వెళ్ళిందనుకో, అది ఆ రోజే వాళ్ళకు అద్భుతమైన బిర్యానీ. నేను చెప్తున్నా కదా, అలాంటి పేదలకు సంబంధించిన ఇండ్లను గుల్చేసింది హైడ్రా. మరి హైడ్రా గుల్చేసేటప్పుడు వాళ్ళ దగ్గర కాయిదాలు లేవా అంటే హైకోర్టు నుండి ఉన్న స్టేలు కూడా ఉన్నాయి. కానీ అయినప్పటికీ ఏం చేసింది అంటే
ఆ హైడ్రాకు సంబంధించిన వెహికల్ వచ్చినప్పుడు అక్కడ అడ్డం వండుకున్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని నెట్టేసి అకారణంగా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ దారుణాతి దారుణంగా నెట్టేసి గెంటేసి అరెస్టు చేసి రకరకాలుగా చేసి వాళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టిన పరిస్థితి కనబడదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణలో పరిపాలన నడుస్తుందా, విధ్వంసం నడుస్తుందా? ఈ పదం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. పరిపాలన నడుస్తుందా, విధ్వంసం నడుస్తుందా? ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఓ పక్కన బీఆర్ఎస్వికి సంబంధం లేని కార్యక్రమం అయినప్పటికీ కూడా వాళ్ళను అరెస్టు చేస్తామంటూ తహతహలాడిపోయిన పోలీసులు. అరే మేము బోమురా మొగహా అంటే లేదు మీరు రావాలి అన్నట్టుగా ఉన్నది. మన భాషలో చెప్పాలంటే మేము బోము అంటే లేదు మీరు రావాలి, మా సార్ తీసుకురమ్మా. లేదు మీరు ఏమన్నా చెప్పరు, మేము తీసుకెళ్తాం. ఇదా ఇవాళ హైడ్రా అన్ని పేపర్లు ఉన్నోడికేమో అనాథ అయిపోయిండు, ఏ పేపర్ లేని వాళ్ళేమో దొర అయిపోయింది ఈ తెలంగాణలో. అంటే చట్టం చుట్టం లెక్క ఎట్లా మారింది అనేది మీకు దుర్గం చెరువు దగ్గర ఉన్న ఇండ్లను చూస్తే అర్థమైపోతుంది. ఇక నేను పెద్దగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు రాజకీయ పలుకుబడి ఉందా, నీకు వేల కోట్ల రూపాయలున్నాయా, చలో హైడ్రా నీ దిక్కు కూడా చూడదు. నువ్వు కనిపించినా కూడా ఏది ఎక్కడ ఏమో నాకు కనబడతలేదు అన్నట్టుగా వ్యవహరిస్తావు ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా హైడ్రాకు సంబంధించి చాలామంది ఇండ్లు ఉన్నాయి కూలగొట్టాలంటే, బొచ్చడు ఉన్నాయి. కేవీపీది కూలగొట్టాలి, దుర్గం చెరువు దగ్గరన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉన్నది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తు మంది వెళ్తాయి. మంత్రుల యొక్క ఫామ్ హౌస్లు అన్నీ వెళ్తాయి. ఆల్రెడీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉన్నాయి. నేను గతంలో వీడియో కూడా చేసిన. ఇంత బలంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే కొలత టేపులు బట్టి మరి మేము కొలిసి చూపించినాం. అంటే ఈరోజు చూడాలి ఎంత మారుతున్నది అంటే హైడ్రాకు సంబంధించి. హైడ్రాకు ప్రత్యేక చట్టం ఏమన్నా ఉన్నదా అంటే లేదు. మరి ఎందుకు ఇంత దారుణంగా పేదల పాలిట అరే హైకోర్టు స్టే ఉన్నాక ఎట్లా కూల్చేస్తారండి, నాకు అర్థం కాదు. అంటే చట్టం ఎట్లా చుట్టంలా మారిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన అంశంగా చూడొచ్చు. ఇక ఇది తెలుసు కదా నిన్న సీతక్క అంటే కరోనా సమయంలో పూర్తి స్థాయిలో అక్కడ కడు పేదలకు సంబంధించి, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక గిరిజన ములుగు నియోజకవర్గం అనేది గిరిజనులకు సంబంధించిన ప్రాంతం. వాళ్ళు కొండ కోణాలలో, వాగులు వంకులు చెరువుల పక్కన లేదా అటవీ ప్రాంతాలలో జీవించే పరిస్థితి ఆడు ఉంటుంది. అయితే కరోనా సమయంలో సీతక్క అలియాస్ ధనసరి అనసూయ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అద్భుతమైన సేవలు అందించింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దాంట్లో ఎలాంటి మీరు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, సెకండ్ థాట్ కూడా అవసరం లేదు మనకు. నేను మళ్ళీ చెప్తున్నా, మంత్రి పదవి రాకముందుకు సీతక్క ములుగు నియోజకవర్గ ప్రజల కోసం మంచిగా కష్టపడ్డది. అయితే మొన్న మంత్రి పదవి వచ్చింది కదా, మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి సీతక్క మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు వెలువడుతున్నాయి. నేనేమంటున్నా అంటే విపక్షంలో ఉండి పోరాటం చేయడం చాలా ఈజీ, కానీ అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క చిన్న ఇష్యూ జరిగినా అది ఏ రేంజ్లో ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయం. సరే, మొత్తానికి ఏమైంది అంటే ములుగు నియోజకవర్గానికి సంబంధించి గతంలో మా పెద్దన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క ఇద్దరు ర్యాలీగా వెళ్తున్న తరుణంలో ఒక పసిపాప చనిపోయింది, వైద్యుల నిర్లక్ష్యం అనేది ఒక ఆరోపణ వచ్చింది. అది ఏంది బాహుబలి సినిమాలాగా ఇట్లా పసిగుడ్డును చూపెట్టిరు అనేది ఒకటి మనం చూసాం. ఆ తర్వాత రెండో ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇదొకటి ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో చాలా భయంకరంగా చర్చ జరుగుతుంది. కార్యకర్తనే బలిగొన్న కాంగ్రెస్ నేతలు మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అడగడమే నేరం, నేతల వేధింపులు పోలీసుల బెదిరింపులు, మనస్తాపంతో చుక్క రమేష్ ఆత్మహత్య, జాతీయ రహదారిపై స్థానికుల ఆందోళన, బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చలవాయిలో చుక్క రమేష్ మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళన అంటూ కూడా చూస్తున్నాం. ఏంది, ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుంచి తన పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ కార్యకర్తనే బలిగొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అధికార పార్టీ నేతలు పోలీసులు కలిసి దౌర్జన్యం కారణంగా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిని దిగ్బంధించారు, మృతదేహంతో 3 గంటలు బైఠాయించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చాలా సందర్భాలలో చెప్పిన మంత్రి ధనసరి అనసూయ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం ఒకప్పుడు పూర్తి స్థాయిలో సేవలకు మంత్రి చేసే మంచి కార్యకలాపాలకు సంబంధించి అటు సినీ ఇండస్ట్రీ కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ చాలామంది నీరాజనాలు వలికిలు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సొంత నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తనే అట ఆయన, మళ్ళీ పరాయన కూడా కాదు. ఆయనకి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదట. ఆయన పేరు ఫస్ట్లో పేరు పెట్టిండట, తర్వాత పేరు తొలగించిల్లట. అరే నా పేరు ఎట్లా తొలగిస్తారు భయ అనేది అదేదో వాట్సాప్ గ్రూపులలో వాళ్ళు పెట్టిరట.
పెట్టినందుకు పోలీసుల వేధింపులట, కార్యకర్తల వాళ్ళ యొక్క పార్టీ అధిష్టానానికి సంబంధించి వేధింపులట, అక్కడ ఉండే నేతలకు సంబంధించి వేధింపులు చేస్తే ఏమైంది, చివరికి ప్రాణాన్ని కోల్పోయింది. మరి దీనికి బాధ్యులు ఎవరు? దీని మీద ఎవరి మీద చర్య తీసుకుందాం? ప్రభుత్వం పేదలకు వాళ్ళ కలల సామ్రాజ్యమైన మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి నిర్మించిన ఇల్లు రాలేదనే మనస్తాపం అందామా, లేదా అడిగినందుకు ప్రశ్నించినందుకు పూర్తి స్థాయిలో చంపిర్రని వాళ్ళ మీద బదనాం వేద్దామా, లేకపోతే దీంట్లో చొరవ తీసుకోవట్లేదని మంత్రి మీద వేద్దాం? ఒకసారి మీరే ఆలోచించండి. నేనేమంటున్నానంటే సొంత పార్టీ కార్యకర్తనే కాపాడుకోలేని పరిస్థితి అయినప్పుడు, సొంత పార్టీ కార్యకర్తనే కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో మళ్ళీ గెలవాలంటే ఏంది? అది ఏ పార్టీ అయినా కానీ, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ. ఇప్పుడు అర్హుల జాబితాల నుంచి అర్హులను ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాల్సిందే. అనర్హులకు ఇవ్వకుండా అర్హులకు ఇస్తే తప్పులేదు. అయితే నాకు ఇల్లు రావాలపై ఇల్లు ఎందుకు తొలగించిన అడిగిన పాపానికి ఆయన వేధించడం ఎంతవరకు కరెక్టు? అంటే అధికారం మన చేతిలో ఉంటే ఏదైనా నడుస్తుంది అనుకున్నారా? అక్కడ ఉండే నేతలు ఏమనుకున్నారో తెలియదు కానీ పాపం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న పరిస్థితి. నేను చాలామందికి చెప్తున్నా, అది మీడియా అయినా ఎవరైనా కూడా, ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో అంటే ఆ పార్టీలకు సంబంధించి వ్యక్తులకు సపోర్ట్ చేస్తారో ఏదో రోజు అదే ఉచ్చులో మీరు అయితే బలిగొంటారు. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఎక్కడికి ఉండాలో గాడికే ఉండాలి. ఏ రాజకీయ నాయకుడైనా వాడుకొని వదిలేసే రకమే. నేను చెప్తున్నా, వాని అవసరం ఉన్నప్పుడు మన ఫోను 1000 సార్లు మోగుతుంది. మన అవసరం ఉన్నప్పుడు ఒక్కసారి కాదు, మనం 1,00,000 సార్లు చేసినా ఆడ ఫోన్ ఎత్తాడు, మళ్ళీ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. పైలం నేను చెప్తున్నా, చాలా మందికి చెప్తున్నా. తర్వాత వీళ్ళు నాకు అది వాళ్ళు అది ఏదో నన్ను 10 మందిలో ఉండగానే పలానా రారా అనగానే జబ్బలు కొట్టుకుంటా పోకుర్రి. రాజకీయ నాయకులు అనేది రజకరణ గోకరణ విలువిద్యలు నేర్చిన మహామేధావులు వాళ్ళతో చాలా పైలం. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మళ్ళా చెప్తున్నా, ఆగని చేస్తారు వీళ్ళు. రైట్, అప్పు 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 ఏం అప్పు? ఇటు అప్పులు అటు పన్నులు, సామాన్యుడికి కుడి ఎడమ కుంపట్లు అంటూ కూడా చూడొచ్చు. 20 నెలలు 2 లక్షల కోట్లు రేవంత్ సర్కార్ రుణ ఘనత. అప్పు పుట్టట్లేదంటూనే రికార్డు స్థాయిలో రుణ సేకరణ. ఆర్థిక సంక్షోభానికి కూరుకుపోతున్న తెలంగాణ. అప్పులు ఇలాగే కొనసాగితే వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై భారం మరో 4 లక్షల కోట్లు. అదే జరిగితే ఏంది 5 ఏళ్ల పాలనలో 6 లక్షల కోట్ల అప్పు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పు 4,17,00,000 లక్షల కోట్లు మాత్రమే. అంటే పూర్తి స్థాయిలో ఒకసారి మీరు చూడరు ఇక్కడ ఏంది కాంగ్రెస్ 19 నెలల పాలనలో చేసిన అప్పుల చిట్టాను ఒకసారి చూద్దాం. మొదటి 17 నెలలు అంటే డిసెంబర్ 2023 మార్చి 2025 వరకు 1.66 లక్షల కోట్లు. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరంలో జూలై 1 వరకు ఎఫ్ఆర్బిఎం రుణాలే దాదాపుగా 18,900 కోట్లు. ఎఫ్ఆర్బిఎం ఇతర కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు 16,000 కోట్లు. జూలై 1వ తేదీ నాటికే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పులు 2,900,000 కోట్ల రూపాయలు. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత దారుణానికి ఒడిగట్టిర్రు అంటే పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ఆనాడు పూర్తి స్థాయిలో చాలామంది మాట్లాడారు, అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం, అప్పులు 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 అంటూ చెప్పారు కదా. మరి ఏమైపోయింది ఈరోజు అప్పులు? ఈరోజు అప్పులు అప్పులు అని చెప్పారు కదా, ఏమైపోయింది అప్పులు? ఆనాడు అప్పులు అని కేసీఆర్ మీద ఏడిసిరు కదా, మరి ఈరోజు చెప్పుర్రి. ఇక మోడీ పాలనలో అయితే దారుణం, దాదాపుగా 5 లక్షలున్నాయి. ఏది 8 ఏళ్లలో 3 రేట్లు. మోడీ పాలనలో జీఎస్టీ బాధుడు. ఎన్డీఏ పాలనలో సగటు జీవి పన్నుపోటు. 2017-18లో జీఎస్టీ వసూలు 7.41 లక్షల కోట్లు. 2024-25లో 22.08 లక్షల కోట్లు. 5 ఏళ్లలోనే రెట్టింపు. 8 ఏళ్లలో 3 రేట్లు. ఇంతవరకు వసూలైన జీఎస్టీ 118 లక్షల కోట్లు. సగటున ఒక్కొక్కరిని ఎత్తిన 80,000 జీఎస్టీ భారం, 81,000 జీఎస్టీ భారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరుడు వస్తేనే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మంచి జరుగుతుంది తప్ప మళ్ళీ ఇంకెవరో వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అష్టదిగ్బంధంలో కూరుకుపోయిండు. మంత్రులందరూ కూడా ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి వసూళ్లలో వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం చేయాలనో దోత్తలేదు. ఎందుకంటే మొత్తం ఆధిపత్యం మొత్తం మంత్రుల దృష్టికే వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదో ఒక మంత్రి పుల్లబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో కాంట్రవర్సీగా మారుతున్న కొండా మురళి దంపతులకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతున్నది. ఒకసారి చూడరు. వాళ్ళే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. కడియం రేవూరి నాయనిపై కొండా ఫైర్. సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల సెగ్మెంట్లలోనే మెజార్టీ భారీగా తగ్గింది. మీనాక్షి లేఖలో మురళి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఏమైపోతుంది అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి గతంలో తన ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. కొండా మురళికి సంబంధించి పూర్తి స్థాయిలో
ఒకప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక వెలుగు వెలిగాను. ఆ తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన పరిణామాలు, తెలంగాణ ఉద్యమం, దాంతోపాటు వైఎస్ జగన్ వెంట, మళ్ళీ ఆ తర్వాత అక్కడ రాజీనామా, మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం, మళ్ళీ ఇక్కడ రాజీనామా, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం. వీళ్ళ ప్రధానమైన లక్ష్యం మూడేనండి. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు గ్రూప్ రాజకీయాలు ఏదైనా చేయగలుగుతారు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒకటి పరకాల నియోజకవర్గం వీళ్ళ చేతికి కావాలి, రెండోది ఈ భూపాలపల్లికి సంబంధించి కూడా వీళ్ళకి కావాలి, మూడోది వచ్చి వరంగల్ తూర్పు కూడా వీళ్ళకి కావాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ 3 నియోజకవర్గాల మీద కన్నుబడ్డది. దాంతోపాటు ఇక్కడ ఏమైపోతున్నది అంటే, భవిష్యత్తులో కడియం శ్రీహరికి సంబంధించి ఈ స్టేషన్ గన్పూర్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ స్టేషన్ గన్పూర్కు కూడా వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది వీళ్ళ స్కెచ్. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, పరకాల నియోజకవర్గానికి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తాడు. దాంతోపాటు కడియం శ్రీహరి ఇటు స్టేషన్ గన్పూర్, దాంతోపాటు వరంగల్ వెస్ట్కు సంబంధించి గతంలో ఇక్కడ వినయ్ భాస్కర్ ప్రాతినిధ్యం వహించిండు. ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో ఇక్కడ వీళ్ళు తక్కువ 5 నియోజకవర్గాలను వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఈ రోజుతోనో రేపటితోనో ఒడుస్తుంది అనుకుంటే అది తప్పు ముచ్చట. ఎందుకంటే కొండా మురళి విషయంలో పూర్తిగా వాళ్ళు మొదటి నుండి కూడా వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే రాజకీయ కాంక్ష. ఖచ్చితంగా కూడా రాజకీయాలకు సంబంధించి వీళ్ళు ఏమైనా చేయదలుచుకున్నారు, ఏదైనా చేస్తారు అనే కోణం మనందరికీ తెలిసిన విషయమే. సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామం ఒకటే, రెండు జరుగుతున్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఆ పరిస్థితులలో వీళ్ళకి కావాల్సింది ఒకటి ఖచ్చితంగా కూడా ఈ 5 నియోజకవర్గాలతో పాటుగా మరికొన్ని కూడా కావాలనేది వీళ్ళ యొక్క ప్రధానమైన ఎజెండా. సో దీనికి సంబంధించి వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కానీ దీని ఎప్పుడు అంటే ప్రతి సందర్భంలో కూడా ఇబ్బందికరంగా మారిపోతున్నది కనుక ఈసారి అధికారంలో ఉన్నాం, దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి సపోర్ట్ మాదే ఉంటుంది, ఎట్లనైనా సరే వీళ్ళను మాకు మిగతా నియోజకవర్గాలు కూడా మాకు ఇవ్వాలి అనే కోణంలో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు పరకాల ఇప్పుడు వాళ్ళ సొంత నియోజకవర్గానికి సంబంధించి గతంలో చూసాం. సో ఆ సొంత నియోజకవర్గం కూడా కావాలని అడుగుతున్న తరుణం కనబడుతుంది. నిన్న కొండా మురళీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడారు. ఒకసారి మీకు అది కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొండా మురళీకి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు ఏం చెప్పిళ్ళు, ఏం కథ అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలి, మాది మాకే కావాలి. ఏంది అంటే బీసీ కార్డు పట్టుకున్నారు. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి అందరూ మాతోనే ఉంటారు, మాతోనే నడుస్తారు అనే కోణంలో వీళ్ళు ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో వరంగల్కి సంబంధించిన తూర్పు కానీ, అటు పరకాల కానీ, భూపాలపల్లి కానీ మరో 2 నియోజకవర్గాలలో కూడా వాళ్ళ అనుచరులను దింపే ప్రయత్నంలో ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాలైతే సమాచారం. అయితే దీనికోసం వీళ్ళు రాజకీయ వ్యూహం ఇప్పటి నుండే మొదలు పెడుతున్నారు. అక్కడ పరకాల నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ కూతురు నిలబెట్టే ప్రయత్నం కానీ, దాంతోపాటు ఇక్కడ వరంగల్ తూర్పు కానీ, వరంగల్ పశ్చిమ మీద కూడా కన్నేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళ యొక్క వర్గానికి సంబంధించి మొత్తం మంత్రిగా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలలో కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది ఎవరు వీళ్ళ వర్గానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఒకసారి నిన్న కొండా మురళి మాట్లాడిన బయట ఒకసారి వినుర్రి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ చర్చ మీకు కూడా ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది, మేము గుణపూర్ కారులో తిరుగుతాం, గుండప్పుడు ఓ కారులో తిరుగుతారు, గుండ కృష్ణపట్ల ఓ కారులో తిరుగుతాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచనలు వారి మంచి పని ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వాళ్ళ దగ్గర పోయి మీరు చేయి ఫారెస్ట్లో మరి కోయలకు గుర్తు కోయలకు న్యాయం చేయకుండా ఉండమని చెప్పదు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా, ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాల్సిన రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, ఇక్కడ మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం, ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు అని అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకుంటేనో సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం చెప్తుంది. లండన్ నుంచి వచ్చింది, అసలు నేను నిన్ననే వచ్చిన, మరి మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అనిపిస్తా, మరి సుధా పటేలు ఏమున్నది ఏంటి మాది
రైట్, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశానికి చోటు చేసుకున్నది చాలా క్లారిటీగా కూడా చూడొచ్చు. వీళ్ళు వాళ్ళకు సంబంధించి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మళ్ళీ పట్టు కొనసాగించేందుకు, అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలను బలహీనపరిచేందుకు, అంటే వరంగల్లో అంతర్గత యుద్ధం ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలకు మంచి జరుగుతుంది, సంక్షేమ పథకాలు వస్తాయనుకుంటే అది ఏంది అంటే నీటి బుడగ లాంటిది, అది అసంభవం. ఇప్పటికే వర్గ విభేదాలు ఏ తారా స్థాయిలో చేరినాయో కూడా మీరు చూసిళ్ళు. సో వీళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, ఎందుకంటే రాజకీయ ఎజెండాలో పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఎట్లా ఓడించాలి, ఏం కథ, ఎవరి చేత ఎట్లా వ్యూహం చేయించాలి అనే ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో పూర్తిగా కూడా వాళ్ళు చెప్పే అంశం కూడా ఇదే అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా వాళ్ళు చెప్పారు, చాలా క్లారిటీగా కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో చూసాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే నిన్న ఒక వీడియో చూసిన, నాకు కొద్దిగా ఆశ్చర్యాన్ని అనిపించింది, దాంతోపాటు ఇది ఏంది కథ ఏంది అనిపించే కాడికి వచ్చింది. ఈ పెద్ద మనిషి ఏడవాయనే, నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడతాను, నేను మాట్లాడతాను, నాకు కూడా అర్థం కాలేదు, అది మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పురు ఒకసారి. యోగినే మీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి రావాలి, కానీ మీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం, మీకు నీ బాంబర్గా తెలియజేస్తున్నాం. ఏం మాట్లాడిండు ఆయన? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఏం మాట్లాడిండు ఆయన ఒకసారి ఎన్నుర్రి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు, ఆయన రాజకీయ అనుభవం ఏంది, ఆయన ఏజ్ ఎంత, ఆయన వ్యవస్థ ఏంది, ఆయన కథ ఏంది, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతుండో తెలుసా? ఒకసారి ఎనురి మళ్ళీ ఎనురి. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయడానికి తెలంగాణ ఉద్యమంలో ఈయన ముఖం ఎక్కన్నదంటే నాకు అర్థం కాదు. ఎవరు ఈయన అసలు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు ఆయన కనబడ్డా మీకు? నల్గొండ జిల్లాకు సంబంధించి ఏ బిడ్డకు న్యాయం చేసిండు ఈయన, ఏ వర్గానికి న్యాయం చేసిండు, ఈయన స్థాయి ఎంత, ఈయన ఎంత? ఇప్పుడు నిన్న మొన్న మీరు అనుకుంటారు ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో చేసిండు అనుకుంటారు, కానీ అది కాదు. ఒకసారి ఈయన ఏనురు. మీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి. ఈయనేమో ఆడపిల్ల కాదు కదా, లేకపోతే మగపిల్లగాడు నేనే బట్టలు ఇప్పాలా అని ఎవరికి సవాళ్ళు విసురుతాండి? ఈయన ఏం మాట్లాడుతాడు? ఆడపిల్ల మగపిల్ల, లేకపోతే ఇద్దరు మొగల పిల్ల, ఏంది ఏం సవాళ్ళు అవి? అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీ 6 గ్యారెంటీలు ఇవి స్వామి, బట్టలు ఇప్పి చూపెడతావా? ఏంది నీ కథ ఏంది? నీ 6 గ్యారెంటీలు ఇవి, 13 అంశాలు ఇవి, 420 హామీలు ఇవి, ఏం మాట్లాడుతాడు ఒక ఎంపీ? ఇదేనా మాట్లాడేది? ఏం మాట్లాడుతాం ఒకసారి మీరు మళ్ళీనా? ఎవరి బామ్మార్దికి ఎవరికి? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కట్టర్ బీఆర్ఎస్ ఏం చేస్తున్నారు? ఏంది ఈ రోత ముఖ్యమంత్రి గారికి ఇదేనా మీరు మీ ఎంపీకి నేర్పించేది? ప్రజా సమస్యల మీద ఏది? నువ్వు రైతులందరూ రుణమాఫీ చేసినవా? రైతులకు రైతు భరోసా చేసినవా? రైతు బీమా చేసినవా? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినవా? మహిళలకు స్కూటీలు ఇచ్చినవా? 2500 ఇచ్చినవా? పింఛన్లు పెంచినవా? గత ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ కిట్ కానీ లేకపోతే ఇది న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నావా? ఒక్కదానికి సమాధానం లేదేమో. బట్టలు ఇప్తా ఏం ఎంపీ అండి? నేను ఎట్లా గెలిపించారండి ప్రజలారే? అసలు ఏంది ఇది? ఇజ్జత్ పోయే కాగా ఏమి మీ గిసా ఇంటి అయినా మీరు గెలిపిస్తారా? ఏం మాట్లాడుతుండో అర్థమవుతుందా? బట్టలు ఇప్పాలి ఏం మాట్లాడుతుండో? అరే కాదండి, మహిళలు ఉంటారు, అందరు ఉంటారు. ఏంది నేనేం మాట్లాడుతున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిట్లా మాట్లాడితే అందరు చూస్తారు కదా. మా ఎంపీ ఏం మాట్లాడిండు అని చూస్తారు కదా. గివ్వే మాటలు మాట్లాడేది ఒక ఎంపీ? ఏం మాట్లాడుతుండు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు ఎట్లా మాట్లాడాలి? ఆ హూందాతనం ఏంది? ఆ రెస్పెక్ట్ ఏంది? ఆ గౌరవం ఏంది? గిదా మనం మాట్లాడేది? సార్ మీరు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా మీరు గెలిపించే వ్యక్తులు ఎంత దారుణంగా ఉన్నారు, ఎంత దారుణంగా ఉన్నది వ్యవస్థలో కూడా ఎట్లున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, దయచేసి మీరు ఈ మాటలు మాట్లాడకూర్రి, మీరు వాపస్ తీసుకోవాలి. ఇది చాలా బాధాకరం, చాలా ఆందోళనకరమైన విషయం. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా బాధ ఇస్తుంది. ఈ తెలంగాణలో మీరు ఎంపీగా ఉండి బట్టలు ఇప్పాలి, ఏంది అది? ఆడపిల్లలు మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలు అందరూ చూస్తారండి వీడియోలు. ఏం గలీజ్గా మాట్లాడుడేంది? బామ్మారు ఏం చూపెడతావు? చూపెట్టు నీ అభివృద్ధి స్థాయి ఏంది, నీ కథ ఏంది, ఎంపీగా నువ్వు ఎన్ని ఫండ్లు తెచ్చినావు, తెలంగాణ రాష్ట్రానికి నీ కోటాలు ఎంత తెచ్చినావు, మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏమేమి చేసినావు, గది చూపెట్టు. ఆ భాష ఏంది, ఆ రూత్ ఏంది, ఆ కథ ఏంది? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం కదా. ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఇలాంటి రోత మాటలు మాట్లాడేటోళ్ళు, రోత పనులు చేసిన గెలిపేయకూరి.